నమస్కారం మిత్రులారా, మీకు తెలుసా మన విశ్వం ఎలా సృష్టించబడింది? బ్రహ్మదేవుడు ఎలా జన్మించాడు? ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అద్భుతమైన బ్రహ్మపురాణం నుండి. బ్రహ్మపురాణం అనేది 18 మహాపురాణాలలో ఒకటి. ఇందులో 46 అధ్యాయాలు, 14,000 శ్లోకాలు ఉన్నాయి. ఇది సృష్టి రహస్యాలను, బ్రహ్మదేవుడి మహత్వాన్ని వివరిస్తుంది. మొదటి భాగం సృష్టి కథ. ఒకప్పుడు ఈ విశ్వంలో ఏమీ లేదు. అప్పుడు మహాప్రలయం తరువాత మహావిష్ణువు శేషనాగు మీద నిద్రలేస్తున్నాడు. ఆయన నాభికమలం నుండి బ్రహ్మదేవుడు జన్మించాడు. బ్రహ్మదేవుడు మేల్కొని చుట్టూ చూశాడు. నేను ఎవరిని, ఎక్కడ ఉన్నాను అని అనుకున్నాడు. అప్పుడు ఆకాశవాణి వినిపించింది, తపస్సు చేయు. బ్రహ్మదేవుడు 20 సంవత్సరాలు తపస్సు చేశాడు. మహావిష్ణువు ప్రత్యక్షమై నువ్వే సృష్టిని చేయాలి అని ఆజ్ఞాపించాడు. బ్రహ్మదేవుడు సృష్టిని ఎలా చేశాడో వినండి. మొదట తన మనస్సు నుండి సనకాది మునులను సృష్టించాడు. రెండవది తన కుడివైపు నుండి పురుషులను, ఎడమవైపు నుండి స్త్రీలను సృష్టించాడు. మూడవది దేవతలు, రాక్షసులు, గంధర్వులు, యక్షులను సృష్టించాడు. నాలుగవది జంతువులు, పక్షులు, మొక్కలను సృష్టించాడు. ఆసికంగా ఉంది కదా, ఒక్క ఆలోచనతో ఇంత గొప్ప సృష్టి. రెండవ భాగం బ్రహ్మ యొక్క విశేష కథలు. బ్రహ్మదేవుడు సృష్టి చేసిన తర్వాత ఆలోచించాడు, జ్ఞానం లేకుండా సృష్టి అర్థం లేదు. అప్పుడు తన నోటి నుండి సరస్వతి దేవిని సృష్టించాడు. సరస్వతి వల్లనే విద్య వచ్చింది, కళలు వచ్చాయి, భాషలు వచ్చాయి, సంగీతం వచ్చింది. బ్రహ్మదేవుడు తన కుడి బోటన వేలు నుండి దక్ష ప్రజాపతిని సృష్టించాడు. దక్షుడికి 60 కుమార్తెలు జన్మించారు. వారిలో సతీదేవి శివుడిని వివాహం చేసుకుంది. కాని దక్షుడు శివుడిని అవమానించాడు. కోపంతో సతీదేవి అగ్నిలో దూకి మరణించింది. ఏ కథ మనకు చూపిస్తుంది అహంకారం ఎంత ప్రమాదకరమో? బ్రహ్మ యొక్క పాఠాలు, బ్రహ్మపురాణంలో చెప్పిన ముఖ్యమైన విషయాలు. ధర్మం గురించి. ధర్మ ఏవ హతో హంతి, ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని నాశనం చేసేవాడు నాశనమవుతాడు, ధర్మాన్ని కాపాడేవాడు కాపాడబడతాడు. కర్మ సిద్ధాంతం. మన చర్యలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. భక్తి మార్గం. భగవంతుని పట్ల నిష్కల్మష భక్తి ముక్తిని ఇస్తుంది. మూడవ భాగం తీర్థక్షేత్రాలు మరియు వ్రతాలు. ప్రముఖ తీర్థక్షేత్రాలు. బ్రహ్మపురాణంలో చెప్పిన ముఖ్యమైన క్షేత్రాలు. పుష్కర్, రాజస్థాన్ బ్రహ్మదేవుడికి ఏకైక ఆలయం. గయా పితృకార్యాలకు ప్రసిద్ధం. కాశీ శివక్షేత్రం, ముక్తిస్థలం. మథుర కృష్ణ జన్మభూమి. ద్వారకా కృష్ణ రాజ్యనగరం. ముఖ్యమైన వ్రతాలు. ఏకాదశి వ్రతం వైష్ణవులకు అత్యంత ముఖ్యం. కార్తీక మాసం. గంగా స్నానం. పవిత్రత. నాలుగవ భాగం ఆధునిక జీవితంలో ప్రాముఖ్యత. బ్రహ్మపురాణంలో చెప్పిన విషయాలు ఆధునిక శాస్త్రంతో ఎలా సరిపోతాయో చూడండి. బిగ్ బ్యాంగ్ థియరీతో పోల్చవచ్చు. కాలగణన. విశ్వకాలమానం గురించి ఆశ్చర్యకరమైన లెక్కలు. జీవ వైవిధ్యం. వివిధ జీవ రూపాల గురించి వర్ణలు. జీవిత విలువలు. ఈ పురాణం మనకు నేర్పే జీవిత పాఠాలు. సృజనాత్మకత. బ్రహ్మలాగా మనం కూడా సృజనాత్మకంగా ఆలోచించాలి. జ్ఞాన సముపార్జనం. ఎల్లప్పుడూ నేర్చుకోవాలి. ధర్మపాలన గడపాలి. భక్తి భావన. దైవిక శక్తిని గుర్తించాలి. ముగింపు. సారాంశం మిత్రులారా, బ్రహ్మపురాణం అనేది కేవలం పురాతన కథ కాదు. ఇది మన జీవితానికి దిశ చూపే గైడ్ బుక్. సృష్టి రహస్యాలు నుండి జీవిత విలువల వరకు అన్నీ ఇందులో ఉన్నాయి. కాల్ టు యాక్షన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి మిత్రులకు కూడా చెప్పండి. మరిన్ని పురాణ కథలు వినాలంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ముగింపు. వచ్చే వీడియోలో విష్ణు పురాణం గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు ఓం శాంతి శాంతి శాంతి.